సద్గురుభ్యో నమః. సభాయ నమః. మా మాతృదేవులు అయినటువంటి పితృదేవులైనటువంటి మా గురుదేవులు శ్రీ నిశ్చలానంద నంగులూరి నారాయణారుల వారికి ప్రప్రథమంగా ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదే రకంగా ఈరోజు శ్రీ పూర్ణానంద బాలయాగ్ల వారి యొక్క 9వ అఖండ పూజా కార్యక్రమ మహోత్సవం ఎంతో ఘనంగా, ఎంతో ఉత్సాహంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకొని, మరి ఉదయం నుంచి గురుగీత పారాయణము, జాండావిష్కరణ, అఖండ పూజ కార్యక్రమ మహోత్సవం, తదుపరి భోజనాలు, తర్వాత ఈ వైజ్ఞానిక వేదాంత మహాసభను మనం ఏర్పాటు చేసుకోవడం అయింది. ఈ వైజ్ఞానిక వేదాంత మహాసభకు అధ్యక్షులుగా ఆసీనైనటువంటి మా సహోదరులు శ్రీ సదానంద చన్నవరం రామయార్ల వారి యొక్క పుత్రులు మరియు వారి శిష్యులు, వారి యొక్క దివ్యపాద పద్మములకు ద్వాదశ నమస్సులు సమర్పించుకుంటూ, వేదికలు అలంకరించే గౌరవాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పూజ్యులు, గురుస్వరూపులందరికీ కూడా నా ద్వాదశ నమస్కారాలు తెలియజేస్తూ, అదే రకంగా ఈ వేదిక ప్రాంగణంలో ఆసీనులైనటువంటి ఉత్తమోత్తములైనటువంటి గురు పుత్రులందరికీ కూడా, గురు భక్తులందరికీ కూడా నా ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నాకు ఇచ్చినటువంటి అవకాశం కొద్దిసేపు మాట్లాడుతానని తెలియజేసుకుంటున్నాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇక్కడ ఈ శ్లోకంలో మాతృదేవో భవ, మరి మొట్టమొదలు మన కన్న తల్లి. ఆ తల్లిని ఒక దైవస్వరూపురాలు, మనకు మొట్టమొదటి దైవము, మన ఇంటి దేవత అంటారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క దేవుళ్ళు ఉంటారు. సత్యనారాయణ స్వామి మా ఇంటి దేవుడు, ఎల్లమ్మ మా ఇంటి దేవుడు, మల్లన్న మా ఇంటి దేవుడు, ఇది చెప్తారు. కానీ నేనేం చెప్తానంటే మాతృదేవో భవ, మన ఇంట్లో ఉన్నటువంటి దేవత మొట్టమొదలు ఎవరైనా మన ఇంటి దేవత ఉన్నదంటే మన కన్న తల్లే. పితృదేవో భవ తర్వాత తన తండ్రి దేవ స్వరూపం, తర్వాత ఆచార్య దేవోభవ, నీకు జ్ఞానాన్ని అందించినటువంటి ఆ మహానుభావుడు, ఈ అజ్ఞాన అంధకారములు చిమ్మని చీకటి నుంచి నిన్ను వెలుతురులోపటికి దారి మళ్లించినటువంటి మహానుభావుడు ఆ సద్గురు స్వరూపుడు. కాబట్టి మాతృదేవోభవ, పితృదేవోభవ, తదనంతరం ఆచార్య దేవోభవ. ఇదంతా దైవ స్వరూపం. మన ఇంటి దేవుళ్ళు 33 కోట్ల దేవతలు ఉన్నారు, ఉండని అక్కడ. మొట్టమొదలు నీకు ఉన్నటువంటి దేవతలు వీళ్ళు. వీరిని పూజించు, వీరిని ధ్యానించు, వీరిని సేవించు, వీరిని కీర్తించు. నీవు తల్లిదండ్రుల సేవ చేయకుండా, తల్లిదండ్రులను గౌరవించకుండా, తల్లిదండ్రులను పూజించకుండా ఎన్ని చేసినా, ఎన్ని తీర్థయాత్రలు తిరిగి దానము, ధర్మము, సగుణ ధ్యానము, ప్రతి మార్చనంబు తజ్జపతీర్థ స్నానములు ఎన్నెన్న చేయు కూడా అవి నిష్ప్రయోజనమే నాయన. మొట్టమొదలు నీ తల్లిదండ్రులను పూజించకుండా సరే గౌరవించు. ఎందుకంటే వాళ్ళు దైవస్వరూపులు, మాతృస్వరూపులు, నీ ఇంటి దేవతలు. తల్లి, తండ్రి, తర్వాత గురువు, తర్వాత అతిథి దేవోభవ అంటాడు. చాలామంది ఏమనుకుంటారంటే అతిథులు అంటే మన ఇంటికి వచ్చినటువంటి అతిథులు, ఒక పూట వచ్చిపోతే వాళ్ళకు మర్యాద చేయడం అంటారు. కాదు, ఇక్కడ అతిథి దేవోభవ అంటే నా భావమే. నేనేమంటానంటే తల్లిదండ్రులను వదిలి, తన కుటుంబాన్ని వదిలి, తన గోత్రాన్ని వదిలి, సర్వస్వము నీవే అని నీ ఇంటికి వస్తున్నటువంటి నీ ఇల్లాలి ఉన్నదే, ఆ ఇల్లాలి నీ భార్య, ఆమె నీకు అతిథి. ఈ ఇంటికి లక్ష్మీదేవత అతిథి. అన్నింటిని వదిలి నీవే సర్వస్వం అని నీ ఇంటిని ఉద్ధరించడానికి, నీ సంసారాన్ని ఉద్ధరించడానికి, నీ వంశాన్ని ఉద్ధరించడానికి, నీ సంతానాన్ని అభివృద్ధి చేయడానికి సర్వస్వం నీవే అని నమ్మి వస్తుంది. నీలో అర్ధభాగమై సర్వం నీవై నిలుస్తున్నది. నిన్ను నమ్ముకొని బతుకుతుంది, నిన్ను నమ్ముకొని జీవిస్తుంది. ఆమె దైవస్వరూపురాలు. నీ ఇంట్లో మహాలక్ష్మి ఫోటో ఉండు కాదయ్యా,
ఫోటోలు ఉండని, లక్ష్మి సరస్వతి అన్ని దేవతల ఫోటోలు గోడ కంటించుకొని దీపం ముట్టించి అగరబత్తీలు ముట్టించదు కాదు. నీ ఇంట్లో ఉన్న నీ భార్యను గౌరవించు, ఆమెను కంటని తడిపెట్టనివ్వకు, ఆమెను బాధించకు. ఎందుకంటే నీ తండ్రికి నీ తల్లికి 2 కొడుకులు ఉంటారు, 4 కొడుకులు ఉంటారు, ఒకడు కాకుంటే ఒకడు చేస్తాడు. కానీ నీ భార్యకు మాత్రం నువ్వు ఒక్కడవే, నిన్ను నమ్ముకొని వస్తుంది. ఆమెను ఏడిపించకు, ఆమెను గౌరవించు. ఆమె దైవ స్వరూపురాలు. నీ ఇంట్లో లక్ష్మీదేవత అంటే ఇంకెవరో కాదు, ఫోటోకున్న లక్ష్మీదేవత కాదు. నా అభిప్రాయంలో నీ ఇంట్లో ఉన్న నీ భార్యని నీ లక్ష్మీదేవత, నీ ఇల్లాలే నీ లక్ష్మీదేవత. ఇంత గెలిచి రచ్చ గెలవమన్నాడు. కూట్ల రాళ్ళు ఏరేలోడు ఎట్ల రాళ్ళు ఏరేస్తాడంటే ఎక్కడ ఏరేస్తాడు? ముందుగా ఈ రాళ్ళు ఇక్కడ తల్లి, తండ్రి, గురువు, భార్య, నీ ఇల్లు ఇక్కడ సెట్ చేయి. ఇక్కడ సెట్ చేస్తే అంతా సెట్ అవుతుంది. నువ్వు లోకాన్ని ఉద్ధరించవలసిన అవసరం లేదు. ఎవరింట్లో వాళ్ళని సెట్ చేసుకుంటే ఆ రకంగా గ్రామము అభివృద్ధి అవుతుంది. గ్రామము, మండలము, జిల్లా, రాష్ట్రము, దేశము ఈ సమస్తము కూడా చక్కగా తయారవుతుంది. మొట్టమొదటి ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయి. నీతో కూడా ఇది మరవాకన్నా ఇక్కడి నుంచి మొదలుపెట్టమని చెప్తున్నాడు. కాబట్టి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటాడు. తర్వాత గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమ అంటాడు. గురువే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమై ఉన్నాడు. కాబట్టి ఆ మహానుభావుడు ఎవరు? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వరుడు. ఈ సమస్తం కూడా ఎవరి సత్తా చేత సృష్టింపబడుతున్నాయో, ఈ సమస్తం కూడా ఎవరి సత్తా చేత పోషింపబడుతుందో, ఈ సమస్తం కూడా ఎవరి సత్తా చేత లయింపబడుతుందో, ఈ సమస్తానికి కారణ స్వరూపమై ఏదై ఉన్నదో, ఈ సమస్తము దేని యందు ఉన్నదో, ఈ అన్నిటి యందు ఏది నిండి ఉన్నదో, ఇందు గల్లుడు అందు లేడని సందేహం వలదు. సర్వోపచక్రి ఎందెందు వెతికినా సర్వంతర్యామై ములుగుచ్చ సందులేక నిండి నిబిడితమై ఉన్నటువంటిదే అట్టి గురుస్వరూపము. అందుకే చెప్తాడు, మీరంత వారు కనుకనే చేరితి మీ పాద సేవ సిద్ధించుట కొరకై ఏరింత వారు లేకమున లేరని నా మదికి దోచే లెస్సాగా వినుడి. ఆజ్ఞకు మీరా లేదు కనుగొన్నడి, ఏ రీతి వినుమంటే నా రీతి నీదా, మీరాన తెవ్వండి తోరమవు ఈ బోధ లెస్సాగా వినుడి అన్నాడు. మీరాజ్ఞ ఏమంటాడు? మీరంతవారు కనుకనే గురువునికి ఊరికనే పాదాల మీద నమస్కారం చేయట్లేదు నువ్వు. మీరంతవారు కనుకనే, ఎంతటి వారు అంతవారంటే గురువు ఎంతటి వారు? ఈ సమస్తానికి కారణస్వరూపుడైనటువంటి వాడు, ఈ సమస్తమును సృష్టిస్తున్నటువంటి వాడు, ఈ సమస్తమును పోషిస్తున్నటువంటి వాడు, ఈ సమస్తమును లయింపజేస్తున్నటువంటి వాడు. అంతేకాకుండా ఇంకెంతవారు? ఈ 84 లక్షల జీవోపాధుల నుండి పుడుతూ చస్తూ ఈ ఘోర నరకమనేటటువంటి సంసారంలో కొట్టి మిట్టాడుతుంటే ఎన్నో జన్మలకు కారణమవుతున్నటువంటి ఈ జనన మరణ భ్రాంతి రహితం నుంచి నిన్ను విముక్తిని చేసేటంతటి వాడు గనుకనే, మీరంత వారు గనుకనే చేరితి మీ పాద సేవ సిద్ధించుట కొరకై ఏరింత వారు ఈ జగమున ఇంతటి మహానుభావులను నేను ఎక్కడ కూడా దర్శించుకోలేదు స్వామి అని ఆ సద్గురుమూర్తికి అప్పుడు శరణాగతుడైన బిడ్డ. శరణాగతుడగు శిష్యుని కరుణామృత దృష్టి చేత గని ముప్పిరుగొని మృదువాక్యములను పరపదయాలుండు గురుడు భక్త వినుమనెను, సంశయము నీ మది నుంచకనెను. పరిపూర్ణం ఒకటి లేనెరక అనేది ఒకటి ఉండు, పరిపూర్ణ మెరకాల ఎరుకని మాను భక్త వినుమని ఉన్నాడు. అప్పుడు ఎప్పుడు అంటే ఇంత వారి యొక్క సద్గురుమూర్తి యొక్క శ్రేష్టతను, విశిష్టతను, మహోన్నతను గ్రహమనించి వారికి తనుమన ధనములు దారబోసి భక్తితో నాత్మ అంగ భావ స్థాన సుసూచనలు చేసి వారి సంతోషపరిచి నట్టి శిష్యుని మెచ్చి గురుమూర్తి గట్టిగా త్రివిధ దీక్షలు నడుచు దివ్యముగా. అప్పుడు అస్తమస్తక సంయోగం చేసినటువంటి అప్పుడు గురువుకు పాదాభివందనములు చేస్తున్నాడు శిష్యుడు. ఆ పాదాభివందనములు చేసి శరణాగతుడైనటువంటి శిష్యుని కరుణామృత దృష్టి చేత గని ముప్పిరుగొని మృదువాక్యములను పరమదయాలుండు భక్త వినుమనెను, సంశయము నీ మది నుంచకనెను. పరిపూర్ణం ఒకటి లేనెరుక అనేది ఒకటి ఉంటుంది నాయన. పరిపూర్ణం ఒకటి లేనెరుక అనేది ఒకటి ఉంటుంది. ఈ పరిపూర్ణము ఎరుకలను ఆ గురుముఖత ఎరిగి ఆ ఎరిగిన ఎరుకను మాను. ఇక్కడ చూడండి బిడ్డ, పరిపూర్ణం ఒకటి లేనెరుక అనేది ఒకటి అన్నాడు. ఒకటే, ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు బిడ్డ. చీకటి ఉన్నది, ఇప్పుడు వెలుతురు ఉన్నది. చీకటికి అవకాశం లేదు చీకటి. ఇక్కడ చీకటి లేదు, ఇప్పుడు వెలుతురు ఉన్నది. పోనీ ఇక్కడ ఇప్పుడు చీకటి ఉన్నది అనుకో, వెలుతురు ఉండదు.
ఏదైనా చీకటైనా సరే వెలుతురైనా సరే ఏదో ఒకటి ఉంటుంది. అట్లనే నీవు పరిపూర్ణ స్థితి పొందితివా, అప్పుడు ఎరుక నీకు లేదు. పరిపూర్ణ స్థితి పొందలేవా, ఎరుకవై నిల్చున్నావు. కాబట్టి పరిపూర్ణం ఒకటి, లేనెరుక అనేది ఒకటి. ఈ పరిపూర్ణము ఎరుకలను, సత్యమైనటువంటి దానిని, శాశ్వతమైనటువంటి దానిని, అసత్యమైనటువంటి దానిని, ఈ రెండిని సద్గురుమూర్తి యొక్క సన్నిధానంలో కూర్చుండి వారు చెప్పినటువంటి విషయాలను విని చక్కగా ఆచరణ చేసి ఈ రెండింటిని ఎరిగి, ఆ ఎరిగినటువంటి ఎరుకను ఎట్లా అంటే ఎట్లా వదలాలనైనా రెండింటిని ఎరిగిన ఎరుకను మాను భక్త వినమని అన్నాడు. మరి ఎరిగిన దాన్ని ఎట్లా మానాలి అంటే, ఒక దహన సంస్కారాలు చేసేటటువంటి వారిని ఏమంటారు, కాటికాపరి. కాటికాపరి ఏం చేస్తాడు బిడ్డ, శవాన్ని దహనం చేస్తే ఒక కట్టె తీసుకుంటాడు. ఆ కట్టె ద్వారా కట్టెలనన్నింటినీ పేర్చి కట్టెల మీద ఆ శవాన్ని పడుకోబెట్టి నిప్పు పెట్టి ఒక కట్టె ద్వారా ఆ కట్టెలనన్నింటినీ కాలుస్తాడు. కట్టెలన్నీ చిచ్చిపోతుంటే కూడా ఒక కట్టెను ఆధారం చేసుకొని అన్నింటిని ఒక తాళకు చేర్చి ఉన్న కట్టెలనన్నింటిని కూడా కాల్చేదాకా ఈ కట్టెను ఆధారం చేసుకుంటాడు. ఆధారం చేసుకుని వచ్చేటప్పుడు మళ్ళీ ఈ కట్టెను ఇంటికి తెచ్చుకుంటాడా, మళ్ళీ ఈ కట్టెను కూడా ఆ మంటలోనే వేసి కాలబెట్టేస్తాడు. అప్పుడు ఇక కట్టెలనే లేవు. అట్లనే ఎరుక చేతనే గురుముఖత నీవు పరిపూర్ణాన్ని ఎరుకాన్ని రెండింటిని ఎరిగి ఆ ఎరికిన ఈ అన్నింటిని కాల్చిన కట్టె ఏదైతే ఒకటి ఉండనో ఆ ఎరుకను లేనెరుకను దానిని కూడా లేకుండా సద్గురుమూర్తి యొక్క కృప చేత లేకుండా చేసుకోమంటాడు బిడ్డ. కాబట్టి గురువర పరిపూర్ణంబన ఎరుకను నివిరండు ఎట్టివి, ఎరుకోద్భవం ఎందు ఎరుక జనుచోటు చేయది, ఎరుకను నేనెట్లు విడుతూ ఎరిగించుమనెను, అట్లనే గురుడు ఎరిగింతుననెను అంటాడు. అప్పుడు చరణధూలిని రెండు కరముల గొనితాన శిరమును ధరించి శరణాన్ని మ్రొక్కి శిష్యుడు ఎరిగించుమనెను, అట్లనే గురుడు ఎరిగింతునంటాడు. మరి గురువర పరిపూర్ణంబన ఎన్ని ప్రశ్నలు ఇచ్చాడు చెప్పండి సార్, ఎంత చక్కగా అడుగుతున్నాడు ఆ శిష్యుడు గురుముఖత. మనం ఇప్పుడు ఏమడుగుతున్నాం, నాయన నేను బోరేస్తా నీళ్ళు పడతాయా, నా పిల్లగానికి లగ్గం అవుతుంది జాతకం చూస్తావా, నా గోత్రం ఎట్లుంది, నా సూత్రం ఎట్లుంది, నా పైసలు ఎట్లా వస్తాయి, నేను చేసే పని సక్సెస్ అవుతుంది, ఇది అడుగుతున్నాం మన గురువు దగ్గర పోయి. నేను మంచిగుంటానా, నా ఆరోగ్యం మంచిగుంటుందా, నా భార్య ఆరోగ్యం, ఇది కాదయ్యా. అప్పుడేమడిగినరు, గురువర పరిపూర్ణంబన ఎరుకన ఇవి రెండు ఎట్టివి, ఎరుకోద్భవం ఎందు ఎరుక జనుసోటు చేయది, ఎరుకను నేను ఎట్లు వెడుతూ. ఇగో ఇవి ఈ ప్రశ్నలు సంధించారు. నాయన నాకు ఇది తెలియజేయండి, పరిపూర్ణం అంటే ఏంటి, ఎరుక అంటే ఏంటి, ఎరుకోద్భవం ఎందు ఈ ఎరుక ఎట్లా ఉత్పన్నమైంది, ఎరుక జనుసోటు చేయది, ఈ ఎరుక మళ్ళీ ఎక్కడికి పోతుంది, ఎరుకను నేను ఎట్లు పెడుతూ ఈ ఎరుకను నేను ఎట్టిడవాలి. ఇగో ఇలాంటి ప్రశ్నలు వేసి వారు గురుముఖత సేవ చేసి ఆ ప్రశ్నలకు వారు సమాధానం పొంది ఆ వస్తునిచ్చే జ్ఞానంతో గురువు దగ్గర విని వాళ్ళు తరించినటువంటి గొప్పనైనటువంటి మార్గం పెట్టింది. సామాన్యమైనటువంటిది కాదు ఈ బోధ. శ్రీ మహావిష్ణువు, యజ్ఞవల్కుడు, జనకుడు, శుకుడు, సాంధ్యుడు, కృష్ణుడు, అర్జునుడు, యుద్ధవుడు, శ్రీధరుడు, శివరామరిక్తులు, కంబాలూరి అప్పబ్రహ్మము, పరశురామ, సీతారామ స్వామి, భాగవత కృష్ణప్రభుల వారు వీళ్ళంతటి మహానుభావుల నుంచి వస్తున్నట్టు పరంపరాదిగా వస్తున్నటువంటి ఈ యొక్క అచల పరిపూర్ణ సాంప్రదాయక బోధ బిడ్డ. దీనిని చులకన చూడకూడదు. ఇది సామాన్యమైనది కాదు. ఇది ఆంధ్ర కవిత్వం అని మదిరో ఎందగదు దీని మర్మం బరేయుడి 16 వన్నెల పసిడిని ముదమున తోల్పెట్టనుంచా ముట్టాకుండుదురా లోకుల చేత వట్టాకుండుదురా అంటాడు. ఇదిగాక కులహీనుడు ఇచ్చిన ద్రవ్యము విదితముగా ఎంత వేత్తలైనను దీన్ని ముట్టాకుండుదురా లోకులు చేత వట్టాకుందురా అంటారు బిడ్డ. కాబట్టి పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరక పొడమెరవకన్ చట్టువల కదలకుండును బట్టబయలిట్టి తిరిగి భావింపదగును ఎరకలేక సేవింపదగును వట్టి ఆశల చేత పట్టుబడకయి గుట్టు దేశికి నోట గట్టిగా తెలుసుక. అయినా యూట్యూబ్లలో చూసుకోవచ్చు, తప్పులేదు, మనం ఫోన్లలో వినొచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ గురుముఖత ఉన్న దాంతో సమానమైతే రాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఫోన్లో స్పీచ్ వింటాం, సంతోషం, తెలుసుకుంటాం విషయాలు, కానీ ప్రశ్నించడానికి అవకాశం లేదు. అక్కడ నీ సంశయాన్ని మళ్ళీ నివృత్తి చేసుకోవడానికి వీల్లేదు, వాళ్ళు చెప్పింది వినాలి. అట్లనే అవి వింటూ నువ్వు ఫోన్లలో కానీ టీవీలలో కానీ ఎక్కడ సభలైనా ఏమైనా అన్నీ విని మళ్ళీ గురువు దగ్గరికి వచ్చి నాయన పలానా నేను పూజకు పోయినా, ఇగో పలానా సభలో ఈ పలానా అయ్యగారు ఈ రకంగా చెప్పిండు, దీనిని మీరు ఏమైనా సరి చేయగలరా, ఇది కరెక్టేనా అని గురువు ముఖత మళ్ళీ మనం విచారణ చేసుకొని అని వేసుకోవాలి బిడ్డ. లేకపోతే ఊరికే నాకు తెలిసిపోయింది అంటే అది కాదు బిడ్డ. చక్కెరని పేపర్ మీద రాసుకొని, చక్కెరని పేపర్ మీద రాసి 2 కిలోల చక్కెర, అర్ధ కిలోల చక్కెర, 1/4 కిలో చాయ్ పత్తాని తీసుకొచ్చి గిన్నెలో నీళ్ళు పోసి ఈ కాగితం అని లేస్తే చాయ్ అవుతుందా? అయితే అని బిడ్డ చక్కెర అంటే ఇట్లా నాకు ఇట్లా తీయగవుతుందా?
వస్తువు కావాలి కదా, వస్తు నిశ్చయం కావాలి కదా ఏమైనా. కాబట్టి ఎరుక లేక సేవింపదగును అన్నాడు. చిన్న ఉపమానం చెప్పి మరి నాకు కూడా సమయం అందరికీ కావాలి కాబట్టి, అయితే ఎరుక లేక సేవింపదగును అన్నాడు. చిన్న ఒక కథ చెప్తాను. జనక చక్రవర్తి, మిథిలా నగరానికి రాజుగారు. చక్రవర్తి అంటేనేమో సువిశాల రాజ్యానికి రాజు. రాజు అంటేనేమో ఒకటే రాజ్యానికి రాజు. ఎగ్జాంపుల్ మన తెలంగాణ రాష్ట్రం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాజు. అదే భారతదేశానికి ప్రధానమంత్రి రాజు. అట్లనే ఈ యొక్క జనక చక్రవర్తి, సీతమ్మ వారి తండ్రి మిథిలా నగర చక్రవర్తి. అయితే ఆయనకు మంచి భక్తుడు. ఎవరి శిష్యుడు? జనక చక్రవర్తి యజ్ఞవల్క మహర్షి యొక్క శిష్యుడు. అయితే ఈ యజ్ఞవల్క మహర్షి వారి శిష్యులు కదా, వారు జనక చక్రవర్తి ఏం చేశారంటే ఆయనకు ఒక సత్సంకల్పం కలిగి, మనం కదా ఇప్పుడు విఠల్ నాయన గారికి సత్సంకల్పం కలిగి తన స్వశక్తితోని అంతమందిని సమకూర్చి అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి అందరికి సన్మానం చేసి వారి గురువు గారి యొక్క ఇంత గొప్ప పూజా కార్యక్రమం నిర్వర్తించినందుకు సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కూడా వాళ్ళు ఎల్లవేళలా ఇలానే ఈ కార్యక్రమాలు చేయాలని వారికి అందరి యొక్క తరఫున ఆశీర్వాదాలు తెలుపుతూ కూడా ఆ జనక చక్రవర్తి గారు ఏం చేశారంటే అందరికీ రాజ్యంలో ఉన్నటువంటి అందరికీ కూడా గురువులకు, పెద్దలకు, పూజ్యులకు, మహానుభావులకు, మహర్షులకు, తపస్సులకు అందరికీ కూడా భోజనము అన్నదానం చేద్దామనేటటువంటి సత్సంకల్పం చేత అందరికీ భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. దండోర వేయించారు. పలానా డేట్ నాడు ఇక్కడ అన్నము భోజన కార్యక్రమం, పూజా కార్యక్రమం చేస్తామని చెప్పగానే రాజు పిలుపు ఎందుకు రారు? అందరు వస్తారు బిడ్డ, రాజు ఉంటే అందరు వస్తారు. అయితే ప్రతి ఒక్క మహానుభావులు, మహర్షులు, తపస్సంపన్నులు, గురువులు, పెద్దలు, పూజ్యులు అందరూ కూడా అక్కడికి వచ్చి అందరికి భోజనాలు ఏర్పాటు చేసిండట బిడ్డ. ఆ భోజనాలు ఎట్లా ఏర్పాటు చేసిండంటే అందరికి ఇట్లా వడ్డనలు చేస్తూ సాపలేసి పిస్తాలు వేసి ముందట వడ్డనలు చేస్తున్నారు. అందరూ కూర్చున్నారు. కూర్చుండి ఎన్నో రకాల వంటకాలను వడ్డించారట ఆ ఇస్తాలల్లో. వంకాయ, టమాటా, స్వీటు, జిలేబీ, మైసూరు పాకు, భోజనము, బిర్యానీ, ఎన్నో వడ్డించారట. ఇస్తారు నిండా వడ్డించారు. ఇట్లా అందరూ కూర్చున్నారు అయ్యగారు గురువులు. కూర్చున్నాక వీళ్ళ తల మీద ఎంట్రుకలతోని తలతల మెరుస్తున్నటువంటి కత్తులను ఏర్పాటు చేసి పెట్టిండట బిడ్డ. గట్టిగా గాడపస్తే కత్తులను ఎత్తి మీద పడేటట్టుగా ఏర్పాటు చేసి పెట్టిండు. ఆ కత్తుల కింద వీళ్ళని కూర్చుండబెట్టిండు, ముందటి ఇస్తారు వేసిండు. ఇక అన్నీ వడ్డించిన తర్వాత ఒక అయ్యగారు మీదకి ఇట్లా చూసేవరకాల అది ఇట్లా దాటున్నాడు కత్తి. చదువు మన పక్కనే చెప్పిండు, చూసినా ఇట్లా పురుషోత్తం మీదికి ఇట్లా 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 జర్రసేపట్లో మెసేజ్ మొత్తం పోయింది. అందరు మీదికి చూసారు. మీద కత్తులు ఉన్నాయి, ఇట్లా గదులుతున్నాయి. కింద రకరకాల మంచి మంచి వంటకాలు ఉన్నాయి. ఇవి నిడవ బుద్ధి అయితే లేదు, అవి చూస్తే భయం అవుతుంది. చూడలేదు ఎట్లున్నాయి. అయినా సరే తినకపోతే రాజు ఊరుకుంటాడా? తినకపోతే రాజాజ్ఞ, అది రాజాజ్ఞను ధిక్కరిస్తే శిరశ్ఛేదనం అవుతుంది. ఎక్కువ తక్కువసేపు కూర్చుంటే ఇట్లా పోతుంది. తల ఎట్లయినా పోయేటట్టుంది అనుకున్నారు. సరే అని